బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మంగపేట మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు అన్నారు. మంగపేట మండలం కత్తిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన గొల్లపూడి శ్రీకాంత్ బాబు వాళ్ళ తండ్రి గొల్లమూడి ప్రసాద్ శర్మ ఇటీవలే మృతి చెందగా వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అలాగే బ్రాహ్మణపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు పాండ శ్రీనివాస్ కూతురైన బొగ్గం పూజ ఇటీవలే మృతి చెందగా వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాళబోయిన నరేందర్ తల్లి గారైన ఐలమ్మ ఇటీవలే మృతి చెందగా ఐలమ్మ చిత్రపటానికి పూలు వేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కొత్తమల్లూరు గ్రామానికి చెందిన యూత్ నాయకులు గుండరాపు రమేష్ తల్లి గుండారపు నాగమ్మ ఇటీవలే మృతి చెందగా వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. తిమ్మంపేట గ్రామానికి చెందిన ఎస్సీసెల్ మాజీ మండల అధ్యక్షులు పూసల నరసింహారావు తల్లి పూసల ముత్తమ్మ ఇటీవలే మృతి చెందగా వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో వారు మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందజేశారని అన్నారు. ఏ కష్టం వచ్చినా ఆ కుటుంబానికి అండగా ఉంటానని, ఏ కార్యకర్త కూడా అదే పడవద్దని అని రాబో కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ, పిఎస్సిఎస్ చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటు రాజు యాదవ్, జిల్లా సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ పోస్ట్ మార్టం కూడా మనం ఎంత చెప్తే ఏం లాభం, రిజల్ట్ లేకపోయా. మన వాళ్ళు మస్తు హ్యాపీ లేదు ఈ హార్ట్ మీరు ఎంతమంది?